బతకాలనుకున్నాడు బాగానే సరిపోతాయి. లగ్జరియస్ గా బతకాలనుకున్న వాళ్ళకి కొంచెం కష్టమైంది. వాటర్ కి, కరెంట్ బిల్ కి, లేకపోతే గ్యాస్ కి, చెత్తకి, రోడ్ క్లీనింగ్ కి, కార్ పార్కింగ్ కి, మెయింటెనెన్స్ కి, లిఫ్ట్ క్లీనింగ్ కి, ఓ అమ్మాయి 2.25 crores 2,20,00,000కి ఇల్లు కొనుక్కున్నాడు. నాకు 25 సంవత్సరాలు అంటే నాకు మాటలు రావట్లేదు. ఓకే, జర్మన్ లో ఇల్లు కొనుక్కోవచ్చా లేదా? హలో అందరికి, చెప్పు చెప్పు చెప్పు. హలో అందరికి, ఓకే, హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, అసలు ఇల్లు అంటే యూఎస్ వాళ్ళందరూ ఒక 1 year కో 2 years కో ఆ ఇల్లు కొనుక్కునే స్టేటస్ పెడతా ఉంటారు, చాలా చూస్తాం. బట్ జర్మన్ లో ఇల్లు కొనుక్కోవచ్చా లేదా, అసలు ఆ కెపాసిటీ వస్తుందా లేదా అంటే, ఎందుకంటే బేసిక్ గా 42% ట్యాక్స్ అంటే ఇంకేం మిగులుతాయి అని అందరు భయపడతారు. సో ఇల్లు కొనుక్కోవచ్చా లేదా అనే దాని మీద ఈ రోజు వీడియో. అంటే బ్రో మొన్ననే రీసెంట్ ఇల్లు కొనుక్కున్నాడు, చాలా బాగుంది, ఇప్పుడే చూసి వచ్చిన. సో వాడుకుందామని ఇప్పుడు బ్రోని వాడుకుంటారా? సో ఇల్లు కొనుక్కునే అంటే పిండేస్తావా? అంత పిండే అంత రాలేదు, ఇంకా పిండే అంత టైం ముందు ఉంది. ఓకే, అసలు బేసిక్ గా అసలు ఇల్లు కొనుక్కోవచ్చా లేదా అంటే, నువ్వు కాదు, బేసిక్ ఎవరైనా కొనుక్కోవచ్చా లేదా? దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అంటే ఇప్పుడు మీరు జర్మనీలో షార్ట్ టర్మ్ గా ఉండి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మీ మెంటాలిటీ ఒకలాగా ఉంటుంది, అప్పుడు రెంటింట్లో ఉంటే బెటర్. ఓకే, అంటే షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ 2-3 years. ఓకే, మోర్ దాన్ 5 years ఉంటే యూ కెన్ ప్లాన్ ఫర్ బయింగ్ రెంట్. ఓకే, నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, ఆ ఇల్లుకు ఎంతనో ఇండియన్ రూపీస్ లేపు. ఇండియన్ రూపీస్ లో అంటే ఇప్పుడు కౌంట్ చేయాలి. సరే, 250K into 90. ఓకే, 250K 2.25 crores 2,20,00,000కి ఇల్లు కొనుక్కున్నాడు. ఎన్ని స్క్వేర్ మీటర్లు? ఇల్లు అంటే ఇండివిజువల్ హోమ్ కాదు, అపార్ట్మెంట్. వెనక చూస్తున్న బిల్ అపార్ట్మెంట్ లో అది కనబడతలేదు, అందులో ఒక ఫ్లాట్. సో ఎన్ని స్క్వేర్ మీటర్స్? 100 square meter. ఎన్ని స్క్వేర్ ఫీట్లు? స్క్వేర్ ఫీట్ అంటే ఐ థింక్ 1200 అనుకుంటా. 200 square feet. ఈ లెక్కలు ఇప్పుడు మనం తర్వాత ఇక్కడ పైన అంత ఉండకపోవచ్చు, తక్కువనే ఉంటది. ఓకే, యా, అంటే 2 కోట్లకి అంటే ఒక ఇది 6 floor లో ఇల్లు అంటే 6 floor అంటే ఆల్మోస్ట్ 12 ఉన్నాయి మొత్తం. లేదు, మొత్తం 30. ఫ్లోర్ కి 6 ఉంటాయి. ఫ్లోర్ 6 అంటే 30 ఉన్న మొత్తం 30 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒక్క ఇంటి కాస్ట్, ఒక్క ఫ్లాట్ కాస్ట్ 2,20,00,000 విత్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అంటే ఎంటీ అపార్ట్మెంట్. ఎంటీ అపార్ట్మెంట్, బ్రోకర్ చార్జ్ ఇంక్లూడింగ్ బ్రోకర్ చార్జ్ అన్ని కలిపి, ట్యాక్స్, బ్రోకర్ చార్జ్ అన్ని ఇంక్లూడింగ్. మళ్ళీ ఫర్నిచర్ కి ఈజీ ఒక 10 లక్షలు 20 లక్షలు అయితే, 10 లక్షలు ఈజీ అయితే. ఓకే, అసలు ఇల్లు కొనుక్కోవాలి ఎందుకు అనిపించింది నీకు? ఎందుకు అనిపించింది అంటే, యాక్చువల్లీ నేను లాంగ్ టర్మ్ ఉందని ప్లాన్ అనుకున్నా జర్మనీలో. సో అందుకని ప్రజెంట్ నేనుండే ఇంట్లో అది 1 BHK అనమాట. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఒక కిడ్ ఉంది, సో సెకండ్ కిడ్ రాబోతుంది. సో ఎలాగో ఇల్లు మారాలి, సో ఎలాగో నేను లాంగ్ టర్మ్ ఉందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నేను ఇల్లు మారితే ఈజీగా 1000 నుంచి 1200 పే చేయాలి 2 BHK తీసుకుంటే. సో అదేదో నేను లోన్ అపార్ట్మెంట్ కొనుక్కున్నాను అనుకో, సో ఈఎంఐ లో 1200కి పే చేసుకుంటూ ఉండొచ్చు, మనకి చివరికి ఇల్లు కూడా ఉంటుంది. అందుకే మంచి ప్లాన్, ఒక మంచి ప్లాన్ వేసుకున్నాను, పద్ధతి ప్లాన్ తోటి ఒక లాంగ్ టర్మ్ గా మంచిగా ఆలోచించుకొని, ఇప్పుడు ఎట్లా రెంట్ కడతాం, ఆ రెంట్ ఏదో ఈఎంఐ కడితే మనం ఎట్లా ఇక్కడ అసెట్ ఉంటుంది. మరి కాకపోతే ఇప్పుడు మన హైదరాబాద్ లా, లేకపోతే అమరావతిలా, లేకపోతే బెంగళూరులో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇల్లు కొని 5 సంవత్సరాలు అమ్ముతా అంటే డబుల్ అవ్వదు, ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే ఉంటది. ఒక్క 5% 10% పెరుగుతుంది ఒక 20 సంవత్సరాలు అయినా కూడా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంత మనలా ఉండదు. మనలాగా ఉండదు కానీ, బట్ రీసెంట్ ఇయర్స్ లో ఇప్పుడు కొంచెం డైనమిక్ గా పెరుగుతుంది. ఆఫ్టర్ ద కరోనా ఎవ్రీథింగ్ డైనమిక్. సో ఫస్ట్ బేసిక్ గా అంటే ఇల్లు కొనుక్కోవడానికి ఎట్లా సెర్చ్ చేసినావు? అంటే ఈ ఇల్లే కావాలి లేకపోతే ఇట్లా కావాలనేది ఎట్లా నీకు? నేను ఆల్రెడీ మైండ్ లో ప్రిపేర్ అయ్యాను, నాకు ఏమేం కావాలి ఒక అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు. అంటే నేను ఆల్రెడీ లొకాలిటీ ఫిక్స్ అయిపోయా, నేను ఎక్కడ ఉందాం అనుకున్నాను. నేను ప్రజెంట్ ఉన్న స్టేట్ లోనే, NRW లో. ఎందుకంటే నేను ఆల్రెడీ 8 years నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నా. సో అందుకనే ఇక్కడ అలవాటు అయింది, ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఇంకా ఆల్రెడీ అందరు ఉన్నారు కదా, ఇంకా మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి కొత్తగా ఫ్రెండ్స్ చేసుకునే బదులు ఇక్కడే ఉంటే బెటర్ కదా అని ఆ ఉద్దేశంలో ముందు ప్లేస్ ఫిక్స్ అయిపోయా. ప్లేస్ ఫిక్స్ అవడం ఇంపార్టెంట్. సో ప్లేస్ ఫిక్స్ అయిపోతే నెక్స్ట్ చాలా ఈజీ. అంతే, ఇప్పుడు బ్రోది 100% వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా రీజన్. ఎప్పుడు అది కూడా రీజన్. ఇప్పుడు నాది కూడా 100% వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ నేను ఎక్కువ ట్రావెల్ చేయాల్సి ఉంటది. ఏడ ఉంటావు రా భయ్య ఎవరైనా అడిగితే నేను చెప్పలేను, ఎందుకంటే నేను పూటకొరు ఇప్పుడు కూడా ఇది అసలు నా ప్లేసే కాదు. బట్ ఏంటంటే వేరే వాళ్ళ ఇంటికి వచ్చినా, సో బ్రో దగ్గరికి వచ్చినా, సో అట్లా. బట్ ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ అయ్యి, ఆ పక్కకి పిల్లలకి స్కూల్స్ ఉన్నాయా, కిండర్ గార్డెన్ ఉన్నాయా, మక్కకి హాస్పిటల్స్ ఉన్నాయా, లేకపోతే సేమ్ మనం ఇండియాలో అట్లా చూసుకుంటాం. బట్ ఇక్కడ కొంచెం స్పెసిఫిక్ గా చూసుకోవాలి. ఇండియాలో కొంచెం దూరమైన వ్యాన్లు వచ్చి పిక్ చేసుకుని అవి ఉంటాయి, ఇక్కడ అది ఉండదు. సెల్ఫ్ డ్రాపింగ్, సెల్ఫ్ పికింగ్ అన్ని మనమే చేసుకోవాలి. అంతే
ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి, ఇండియాలో అంత ఫ్రీక్వెంట్ గా ఉండవు. అంటే స్కూల్ బస్సులు కానీ స్కూల్ వ్యాన్ ఉంటది, కాకపోతే దానికి వాడు మంత్ కి 400 euros దాని బదులు మనమే దింపేసి పిక్ కూడా easy. సో మన సాకిరి మనమే చేసుకోవాలి, ఏ చాకిరి అయినా. అది ఇండియాలో ఉంటే వేరే లెవెల్. Yeah. ఓకే, అంటే ఇప్పుడు నీకు మొత్తం ఇప్పుడు ఎంత డౌన్ పేమెంట్ కట్టావు? నేను జీరో డౌన్ పేమెంట్. Yeah. 20% డౌన్ పేమెంట్ కట్టాలి. నో, దట్ ఈస్ నాట్ కంపల్సరీ. అవునా? Yeah. ఓ, ఇది నాకు తెలియదు, ఇది కొత్త విషయం. ఓకే, Yeah. అంటే 2,50,000 euros మొత్తం ఈఎంఐ పెట్టిండు. సో ఇప్పుడు పర్ మంత్ ఈఎంఐ ఎంత కడతాను? 1200. అంటే 1200 అంటే ఒక సంవత్సరానికి దగ్గర దగ్గర 1,50,000. Yeah. అంటే సంవత్సరం కాదు, నెలకి 15,000. నెలకి నువ్వు కన్వర్ట్ చేయట్లేదా? ఓకే, 200 రూపీస్, 200 euros. 200 euros అంటే 1 year కి అప్రాక్స్ 15,000 euros. అవును, అంటే 10 సంవత్సరాలే అయిపోదు, అంటే 20 సంవత్సరాలు కట్టాలి మొత్తం. 25. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయట్లేదు నువ్వు. ఉంటామంటావా అప్పటిదాకా? 25 సంవత్సరాలు ఉండొచ్చు అంట, ఉంటామని నమ్మకం లేదు. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు నార్మల్ గా అయితే, అలా కాకుండా నువ్వు ఎవ్రీ ఇయర్ 4,000 ఎక్స్ట్రా పే చేస్తే స్పెషల్ పేమెంట్ కింద విత్ ఇన్ 15 to 17 years లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు 25 సంవత్సరాలు అంటే నాకు మాటలు రావట్లేదు. ఓకే, సో 1200 పోతాయి. సో రీసెంట్ గా కారు కొనుక్కున్నాడు, ఆ కార్ కి ఈఎంఐ ఎంత? 600. అది ఎన్ని సంవత్సరాలు? అది 4 years. ఓ, అది తక్కువ. ఓకే, సరే, ఇప్పుడైతే సగం జీతం కాదు, సగం ఎక్కువనే, ఎంత జీతం చెప్పలే ఇంకా మనకి, కానీ ఓకే ఎక్కువనే పోతుంది. 70% పోతుంది నువ్వు ఈఎంఐలకి. నువ్వు అంతకుముందు వేరే ప్లేస్ లో ఇల్లు రెంట్ ఉండే కదా, రెంట్ ఎంత? అది తక్కువ, ఎందుకంటే నేను బిఫోర్ కరోనా తీసుకున్నాను కాబట్టి ఇల్లు రెంట్ కి అది తక్కువ వచ్చింది. ఎంత? 650 euros. అదే ఇల్లు ఇప్పుడు తీసుకుంటే ఈజీగా 900. ఓకే, సో ఇప్పుడు మన బ్రో ఇల్లుకి 200 ఈఎంఐ కడతాడు, బట్ దాని తర్వాత మన నేబెన్ కాస్ట్ అంటే అడిషనల్ కాస్ట్, వాటర్ కి, కరెంట్ బిల్లుకి, లేకపోతే గ్యాస్ కి, చెత్తకి, రోడ్ క్లీనింగ్ కి, కార్ పార్కింగ్ కి, మెయింటెనెన్స్ కి, లిఫ్ట్ క్లీనింగ్ కి, ఓ అమ్మా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎంత కడతావు నెలకి? 360. అన్ని కలిపి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ నాదే ఓన్, అపార్ట్మెంట్ తో పాటు వచ్చింది అది. సో దానికి ఏం లేదు ఎక్స్ట్రా, బట్ గ్యాస్ కూడా ఇంక్లూడింగ్ అందులో. అంటే ఇల్లు మనకున్నా కూడా మనం కట్టాల్సింది ఎంత అంటే అప్రాక్స్ 32,000 రూపాయలు మనం కట్టాలి, ఇల్లు మనకున్నా కూడా. ఓకే, దిస్ ఈస్ మెయింటెనెన్స్ 32,000 రూపాయలు. అమ్మో, 1,200, 360. అమ్మో, బట్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద బిల్ గ్యాస్ కి వెళ్తుంది. గ్యాస్ ఎందుకంటే మన హీటర్లు ఉంటాయి, హీటింగ్ స్టవ్ కూడా గ్యాస్, లేదు ఎలక్ట్రిక్. సో యా, ఇట్స్ ఫైన్. ఓకే, కాకపోతే ఇల్లు అయితే యా యు మేడ్ ఇట్. అంటే చాలా మంది ఇప్పుడు అసలు జర్మనీకి వచ్చిన వాళ్ళు ఇల్లు కొనుక్కోలేరు, ఎందుకంటే 42% ట్యాక్స్ కట్ అవుతుంది, అసలు పోతుంది అని చాలా మంది అనుకుంటారు. అంటే అది డిపెండ్స్, అంటే అందులో దిగితే తెలుస్తుంది. మనం బయట నుంచి ఆలోచించినప్పుడు అలానే అనుకుంటారు. ఓకే, బట్ నువ్వు ఎందుకు అసలు జర్మనీలో ఉండిపోవాలనుకున్నావు? అంటే ఆల్ యువర్ ఫ్యామిలీ ఇస్ ఇన్ ఇండియా, అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇండియాలో ఉంది, నువ్వు అక్కడనే పెరిగినావు. సో నేనైతే ఉండాలని అనుకోవట్లే, బట్ ఉంటే బాగుంటుందని ఫీల్ ఉంది, బట్ నాకు ఉండబుద్ధి కావట్లే. నాకు యాక్చువల్లీ ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా నచ్చింది. పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ కి టైం బాగా ఇస్తారు అనమాట. సో అది ఒకటి నచ్చింది. తర్వాత ఇక్కడ స్కూలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని రైస్ చేయడం కూడా నాకు ఇక్కడ నచ్చింది అనమాట. అంటే ఒక సిస్టమేటిక్ గా ఉంటది అంతా. సో దానివల్ల ఏమవుతుందంటే బిహేవియరల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పైన. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year 2 year కిడ్ ఉంది ఇండియాలో, ఒకవేళ బయటికి తీసుకెళ్దాం అనుకుంటే ఎక్కడ తీసుకెళ్తాం? మాల్స్ కి, షాపింగ్ మాల్స్ కి తీసుకెళ్తాం. అది ఇక్కడ అసలు ఆ థాటే రాదు, ఎందుకంటే బయట అంతా పార్కులు ఉంటాయి ఇండివిజువల్ గా. సో ఆ పార్క్ తీసుకెళ్తే పిల్లలు నేచర్ తో ఇంటరాక్ట్ అవుతారు, ఆడుకుంటారు. సో అది బాగుంటది అనమాట. సో అప్పటి నుంచే వాళ్ళకి సైకలాజికల్ గా, మెంటల్ గా అంతా వాళ్ళు వెల్ డెవలప్ అవుతుంది అనమాట. సో చాలా నాకు అది బాగా నచ్చింది. సో అందుకే ఇక్కడ ఉందామని డిసైడ్ అయ్యా. ఓకే, డ్రాబ్యాక్స్ కూడా చాలా ఉన్నాయి. డ్రాబ్యాక్స్ ఆల్రెడీ మన వీడియో చాలా చూసాము, బట్ ఏంటంటే డ్రాబ్యాక్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మంచి బ్యాలెన్స్ ఉంటది. పైసలు అందరూ ట్యాక్స్ కట్ అయితే సరిపోంటారు, కానీ అవి మంచిగా సరిపోతాయి. బతకాలనుకున్నాడు బాగానే సరిపోతాయి. లగ్జరియస్ గా బతకాలనుకున్న వాళ్ళకి కొంచెం కష్టమైంది. లగ్జరీ అంటే నెలకు కొత్త కార్ తిరుగుతాం అంటే ఏ కంట్రీలో వర్కౌట్ అవుతుంది. బట్ ఈవెన్ తో మోర్ దెన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే మంచిగానే, చాలా మంచిగా బతకచ్చు. 40% ట్యాక్స్ అయిన నెలకు 3,000 యావరేజ్ అందరికి వస్తున్నాయి ఇప్పుడు. మళ్ళా ఇక అంటే ఉండేవాడు 2,000 ఇంట్లో ఉంటాడు, లేకపోతే 500 ఇంట్లో ఉండొచ్చు. సో అది ఇల్లు కొనుక్కోవాలంటే ఏం వీసా ఉండాలి? రెసిడెంట్ పర్మిట్ ఉండాలి, పిఆర్. సో మామూలుగా మనకి రెసిడెన్స్ బ్లూ కార్డ్ పర్మనెంట్ రెసిడెన్స్ పర్మిట్ ఉండాలి, లేకపోతే సిటిజన్షిప్ ఉండాలి. జర్మనీలో దాన్ని నీడర్లాసింగర్ లోబ్నెస్ అంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత పిఆర్ కి?
పిఆర్ కి వీసా మీద డిపెండ్ కాదు ఇంట్రెస్ట్ రేట్, సంబంధమే లేదు. చాలా మంది అనుకుంటారు, బట్ నేను ఆల్రెడీ చాలా మంది అన్ని బ్యాంక్స్ తో కన్సల్టెంట్ తో మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఆ సినారియో లేదు, వీసా పాస్పోర్ట్ ఏదున్నా సరే, జర్మన్ పాస్పోర్ట్ ఉన్నా లేకపోతే ఫారెన్ నేషనల్ అయినా దాని మీద డిపెండ్ కాదు ఇంట్రెస్ట్ రేట్. ఓకే, ఇప్పుడు నాకు ఇయర్ కదా, ఎందుకంటే అది పిఆర్ కాదు కాబట్టి నాకు ఇవ్వరు. బ్లూ కార్డ్ ఇల్లు కొనుక్కుందాం అంటే ఇయర్, మన హౌస్ లోన్ ఇవ్వరు, పర్సనల్ లోన్ ఇస్తారు. మనకు కొనుక్కుందాం అని అంత ఉద్దేశం లేదు, ఆల్రెడీ అప్పులే వచ్చాయి ఇల్లు కొనుక్కోవాలంటే. ఇంకా ఉన్నాయి అది నడుస్తుండే, ప్రైవేట్ లోన్ లో నడుస్తుండే జనగాలు. సో బ్లూ కార్డ్ ఉన్న వాళ్ళకైతే జస్ట్ మామూలు పర్సనల్ లోన్ ఒక 30,000 40,000 వరకు ఇస్తారు. కార్ లోన్ పర్సనల్ లోన్ ఇస్తారు, హౌస్ లోన్ కష్టం. ఓకే, సో అంటే ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏమేమి బాగా కాషియస్ ఉండాలి, అంటే ఏం బాగా చూడాలి? అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు మీరు అన్ని డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, మోస్ట్లీ కరెక్ట్గానే ఉంటుంది ఇక్కడ, అంత ఇల్లీగల్ అయితే ఉండదు. సో బట్ మీరు అది ఎనర్జీ సర్టిఫికేట్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్. సో వాట్ ఎగ్జాక్ట్ ఇది ఎనర్జీ అంటే? ఎనర్జీ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఎనర్జీ సర్టిఫికేట్ అంటే మన ఇంట్లో మనము ఆడే ఎలక్ట్రికల్ మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీటింగ్ సిస్టమ్ ఉంది, హీటింగ్ సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ హీటింగ్ సిస్టమ్ వాడుతున్నారు, ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి హీటింగ్ సిస్టమ్స్. గ్యాస్, తర్వాత ఎర్త్ నుంచి కూడా హీటింగ్ ఉంటది, తర్వాత ఎలక్ట్రిక్ హీటింగ్. సో ఇవన్నిటిని మీరు చూసుకోవాలి. సో దాన్ని బట్టి మనం వాడే టెక్నాలజీని బట్టి మనకి రేటింగ్ ఇస్తారు, హౌస్ రేటింగ్, ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్. సో దాన్ని బట్టి కూడా నీకు నెక్స్ట్ రీసేల్ అప్పుడు కానీ తర్వాత ఎప్పుడన్నా ఫ్యూచర్ లో నీకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే ఓకే, సో అది పెద్దగా చెప్పిండు, బట్ ఏంటంటే సో దాన్ని అన్ని పక్కా చూసుకోవాలి, ఎందుకంటే 25 years ఆఫ్ మన ఈఎంఐ కడతాం కదా, తర్వాత మన ఇల్లు సొంతం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ న్యూ కన్స్ట్రక్షన్ తీసుకుంటే అది ప్రాబ్లం కాదు, ఎందుకంటే మోస్ట్లీ ఏ ప్లస్ ఇస్తారు ఎనర్జీ ఎఫిషియన్సీ క్లాస్, అది హైయెస్ట్ అనమాట. బట్ మనం మోస్ట్లీ ఇక్కడ అపార్ట్మెంట్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఓల్డ్ అపార్ట్మెంట్స్ అవి 1970, 1960, 1950 ఉంటాయి. సో అందుకనే ఎనర్జీ ఎఫిషియన్సీ క్లాస్ కొంచెం క్లియర్ బాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మీ ఇల్లు ఏ సంవత్సరం బిల్డ్ చేశారు? 1978. ఎప్పుడు రెనోవేట్ చేశారు? ఇది మేముండే ఫ్లాట్ 19 లో రెనోవేట్ చేశాడు, మొత్తం ఎవ్రీథింగ్ న్యూ. అంటే ఇప్పుడు ఏమన్నా రినోవేషన్స్ కి ఏమన్నా, అంటే ఇన్ని సంవత్సరాలు రినోవేట్ చేయాలని ఉంటుందా? ఇప్పుడు నీకేమైనా ఉందా? అదేం లేదు, బట్ ఇట్స్ ఆల్ ఇండివిజువల్ చాయిస్. అంటే మీకు అలానే ఉంటే ఇట్స్ ఓకే, ఎవరే వచ్చి అడగరు. బట్ ఏదన్నా డ్యామేజ్ అయినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ తోని రెనోవేట్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. ఓకే, అంటే మన ఇష్టం, బట్ డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు వచ్చిన పెడతాం కాబట్టి. ప్లస్ ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ, రెనోవేషన్ కూడా మనం లోన్ తీసుకోవచ్చు. కొడుకు కొడుతా లోను, ఊర్లో వెకేషన్ పోవాలంటే లోను, బిడ్డ కొడుతా లోను, ఇండియా పోవాలంటే లోను, ఏదైనా లోన్ తీసుకోవచ్చు. లోన్లు ఇస్తమే ఉంటారు. అంటే మనకి ఇప్పుడు ₹2 ఇంట్రెస్ట్, ₹1 ఇంట్రెస్ట్ అని. ఇక్కడ నీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత? నాకు 3.9 పడింది, బట్ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది, 3.7, 3.6 అలా వస్తుంది. 3.9 అంటే అప్రాక్స్ ఒక 25 పైసలు. ఇండియాలో 100కి 25 పైసలు లెక్క, మన వాళ్ళు ₹3, ₹5 మొత్తం. బట్ ఇప్పుడు కరోనా వల్ల పెరిగింది, కానీ ఇంత ముందు అయితే 1.7, 1.8 అలా ఉంది హౌస్ లోన్స్ కి. ఓకే, అదే ఇప్పుడు ఈ కాలంలో పెరిగిందిలే. ఓకే, ఇంకేమన్నా అంటే స్పెషల్ గా ఇవి చూసుకోవాలి అనేది ఉంటుందా? అంటే ఇల్లుకి గోడలైనా లేకపోతే ఫ్లోర్ అయినా? అవన్నీ యాజ్ యూజువల్ మనం చూసుకుంటాం కదా, అంటే ఎలా ఉంది, ఏమన్నా క్రాక్స్ ఏమన్నా ఉన్నాయి వాల్స్ కి, అవన్నీ చూసుకుంటాం మనం ముందుగానే. అవన్నీ బేసిక్ సినారియో, బేసిక్ క్రైటీరియా అది. అవి కాకుండా ఎక్స్ట్రా అంటే ఇలా చూసుకోవాలి. ఎనర్జీ క్లాసెస్ ఎన్ని ఇల్లు చూసావు నువ్వు మొత్తం? నేను తక్కువ చూసాను, అంటే నేను ఆన్లైన్ లో చాలా చూసాను. అందులో షార్ట్ లిస్ట్ చేసినవి ఒక 5-6 షార్ట్ లిస్ట్ చేసా. ఫిజికల్ గా వెళ్ళి చూసింది మాత్రము ఇది 2వ 3వ అంతే. బట్ నాకు వెంటనే ఎందుకు తీసుకున్నానంటే నాకు కావాల్సిన క్రైటీరియా అంతా మ్యాచ్ అయింది ఇది. ప్లస్ మళ్ళీ నేను లేట్ చేశాను అనుకో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే నాకు జాబ్ చేంజ్ అయ్యాను అదే టైంలో. సో జాబ్ చేంజ్ అయినప్పుడు ప్రొబేషన్ లో ఉన్నప్పుడు హౌస్ లోన్ ఇవ్వరు. సో అందుకని సో ఎలాగో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి ఓకే చేసేసాను. ఓకే, సో అంటే బేసిక్ అంటే మంచి ప్లానింగ్ తోటి సో అన్ని చూసుకుంటాం. అంతా ఎవ్రీథింగ్ ఫాల్ ఇన్ ప్లేస్ ప్లాన్ కరెక్ట్. బేసిక్ గా మనం ఎట్లా అన్ని చూడడం, ఏదైనా ఇక్కడ ఏదైనా అంతే. ఇప్పుడు ఏదైనా మనం 100 అప్లికేషన్ అయితే ఒక జాబ్ ఎట్లా అవుతుందో, సో మనం 100 ఎన్ని ఇంటర్నెట్ లో చూసినా కూడా మనం చూసిన 1-2 ఎట్లా ఆల్మోస్ట్ ఓకే అయితే. కార్లు కూడా అంతే, మనం 10 చూసినా ఇంటర్నెట్ లో 100 చూసినా మంచిదే, పోయి షాప్ లో కూడా పోయి చూసినామంటే అది ఓకే అవుతుంది. అది ఫస్ట్ మనం క్రైటీరియా ఫిక్స్ అయిపోతే ఆ క్రైటీరియాకి మ్యాచ్ చేసుకునేది దొరికేస్తే ఈజీగా షార్ట్ లిస్ట్. ఇప్పుడు నాకేం చెప్తావు, ఇల్లు కొనుక్కోమని చెప్తావు, అదని చెప్తా. నువ్వు ఇక్కడ ఉందా అనుకుంటే కొనుక్కో, లేదంటే కొనమాకు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు more than 5 years ఉందాం అనుకున్నా కూడా మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవాలంటే అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక క్లాజ్ ఉంటుంది ఏంటంటే, మీరు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే
మీరే ఆ అపార్ట్మెంట్ లో ఉంటే 2 years తర్వాత రీసేల్ చేసుకోవచ్చు. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years ఉండి ఇండియా వెళ్ళేటప్పుడు అమ్మేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే రెంట్కి ఇచ్చి కూడా వెళ్ళొచ్చు. మీద ఒక ఇన్కమ్ కింద కూడా ఉంటుంది. పిఆర్ ఉంటే అది ప్రాబ్లం ఏం కాదు. సో ఇప్పుడు ఎలాగో 5 years ఉంటే ఇక్కడ జర్మన్ పాస్పోర్ట్ వస్తుంది, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఓకే. సో ఇంకేముంటాయి? ప్లస్ ఒకవేళ మీరు అపార్ట్మెంట్ మీరు కొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొని వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తే మాత్రం 10 years వరకు వెయిట్ చేయాలి రీసేల్ చేయాలంటే. ఎందుకట్లా? లేదంటే ట్యాక్సేషన్ మళ్ళీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ట్యాక్స్. సో ఇప్పుడు బేసిక్ గా మనం సంపాదించాలని ట్యాక్స్ కట్టాలి, 100 సంపాదించా 40 రూపాయలు ట్యాక్స్ కట్టాలి, 60లో కూడా మళ్ళీ మనం ఏమైనా కొన్నప్పుడు మళ్ళీ 1 ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మనం షాప్ ఇప్పుడు ఇది 6.5 ట్యాక్స్ టోటల్ ట్యాక్స్. అంటే ఇది స్టేట్ కి మారుతుంది. అంటే మేము ఉండే స్టేట్ లో 6.5%. అంటే బ్రో అప్రాక్స్ ఒక 17,000 ట్యాక్స్ కట్టిండు యూరోలు అంటే 15 లక్షలు. ఓకే, చీపేలే. బాగా సంపాదించినప్పుడు ఏం చేస్తాం? ఏం లేవు, అంతే. ఈ బ్యాంక్ బ్యాంక్ ఉంది దయనా. సో అది ఈ రోజు మన అంటే ఇల్లు గురించి, అంటే బేసిక్ ఇన్ డెప్త్ కాదు, బట్ ఏంటంటే ఓవర్ వ్యూ ఏంటంటే ఎట్లా అంటే ఏమేమి చూసుకోవాలి, ఎట్లా ఏమేమి లోన్స్ ఏంది, దాని పర్సెంట్ ఇంట్రెస్ట్ ఏంది, ఏ వీసాకి అనేది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, మాకు తెలిస్తే ఆన్సర్ చేస్తాం, లేకపోతే మేము ఏం చేయలేము. తెలియకపోతే ఆన్లైన్ చూసుకోండి. అంతే, ఆన్లైన్ ఏదైనా. చాలా మంది ఏదో స్పూన్ ఫిట్టింగ్ అడిగినట్టు అడుగుతారు, బట్ నాకు ఓపుకున్నంత వరకు రియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్ గా దొరికేస్తాయి ఆన్లైన్ లో చూసి, తర్వాత తెలియనప్పుడు ఎవరైనా కాంటాక్ట్ అయితే చెప్తారు, ఇంకా ఈజీ. సో ఇది మన వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, లేదా మీరే చెప్పాలి కామెంట్ లో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్. Thank you for your smile.